మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ అమ్మ నాన్న ఫౌండేషన్కు డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. మరి డైరెక్టర్ అంటే చాలా అన్ని బరువులు బాధ్యతలు తనపైనే ఉంటాయి. నమస్తే అండి. నమస్తే. డైరెక్టర్గా మీరు ఇది ఎందుకు పెట్టాలని ఆలోచించింది? మీ టీం అందరినీ అనుకుని పెట్టిరా? అసలు లక్ష్మీ ప్రసన్న ప్లానా? మరి రాబోయే కాలంలో మీ చాలా రిస్క్తోని కూడుకున్న వర్క్లు మీకు ఉంటాయి, ఏమంటారు మీరు? ఈరోజు నాకు లక్ష్మీ ప్రసన్న దేవుడిచ్చిన చెల్లెలు. ప్రసన్న నాకు పరిచయమే 1 year అవుతుంది. దేవుడిచ్చిన చెల్లెలు. ఈ ఎస్ఎల్పి గ్రూప్ అంటే మంచి ఉద్దేశంతో ప్రారంభించబడింది. అలాంటిది అన్న ఇలా మనం ఒక రిజిస్టర్ ఫార్ములు వెళ్ళిపోయి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఒక కార్యక్రమం అనాథ పిల్లల ఫంక్షన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు డైరెక్టర్గా తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తన యొక్క ఉద్దేశం పరచంగానే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటానమ్మా అని చెప్పాను. నా శాయశక్తుల ఎటువంటి సహాయ సహకారం రావాలన్నవి నేను అందిస్తా అని చెప్పి వెంటనే నేను ఓకే చేశాను. ఇవాళ 11 మంది సభ్యులతో స్టార్ట్ అయినది. 1100తోటి 11,000 మందితో కూడా పోవాలని చెప్పి ఆశిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మా సుబ్రహ్మణ్యం బాబు గారికి, చెల్లెకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది. మంచి మంచి కార్యక్రమాలలో ఒక సేవా కార్యక్రమాలు వెళ్ళాలనుకుంటున్నా. కానీ ఒక చేయికి తెలిస్తే ఒక చేయికి తెలియకుండా చేసేవాడిని. కానీ అది తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అందరికీ మనకు పెద్ద మొత్తంలో పెద్దగా ఒక అనాథాశ్రమాలు కానీ, పిల్లలకు కానీ, పేద పిల్లలకు కానీ, చదువుల విషయంలో కానీ రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ ఎస్ఎల్పి ట్రస్ట్ ద్వారా అవకాశం ఇచ్చేందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా శాయశక్తుల ఎప్పటికీ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆఫీస్ ఇప్పుడు హైదరాబాద్, ప్రజెంట్ నాగోల్. ఇక్కడ పెట్టారమ్మా? నాగోలే, దేవేంద్ర నగర్ కాలనీలో పెట్టారు. నేను వరంగల్లో ఉంటా. నేను అక్కడి నుంచే వస్తుంటా. ప్రతి కార్యక్రమంలో వచ్చిపోతుంటాను నేను. 4 డైరెక్టర్, ఇంకో డైరెక్టర్ మాట్లాడండి. మిగతా డైరెక్టర్ కూడా అన్నమున్నాడు, చెప్పురా. అంటే మీరు ఇప్పుడు డైరెక్టర్ 4 ఉన్నారు, దీన్ని ఎలా ముందు తీసుకెళ్తారు దీన్ని? ఎందుకంటే ఇవాళ రేపు ఒక మామూలు ఇంట్లో ఒక 4 పిల్లలు, 4 కొడుకులు, 4 కోడలు ఇట్లా ఉంటాయి. పిల్లలు ఉంటే మనం ఒక 5-6 మంది పిల్లలు రిస్క్ తోని ఉంటుంది. అది మరి ఇంత పెద్ద రిస్క్ తీసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఎలా ముందుకు తీసుకెళ్తారని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎల్పి అమ్మ నాన్న గ్రూప్ ట్రస్ట్ అని ఒక మంచి కార్యక్రమాన్ని నాకు ఒక దేవుడిచ్చిన చెల్లెలు. నాకు 3 చెల్లెళ్ళు. ఆ 3 చెల్లెల్లో 4వ చెల్లెళ్ళాక ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమంతో నాకు ఒక సబ్జెక్టు వివరించింది. అన్న, మన సమాజంలో మనకంటూ మీరు ఒక ఉన్నత స్థాయిలో ఒక గవర్నమెంట్ ఫలాలు పొందుతున్నారు. మీ ద్వారా సమాజానికి మీ ఆర్థిక సాయము, మాట సాయము ఏదో మీరందరూ మా ట్రస్ట్లో ఉంటే మాకు కొంచెం బలం చేకూరుస్తుంది అని అనగానే నాకు నా గతం గుర్తొచ్చింది. నా చెల్లి నాకు గతాన్ని గుర్తు చేసినందుకు తప్పకుండా దీనిలో నీ ఎంట ఉంటాం, వెన్నెంట ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే మనం ఒకప్పుడు చాలా కింది స్థాయి నుంచి వచ్చి మొట్టమొదటిగా నేను ఈరోజు ఈ స్థాయిలో నేను మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ మా గ్రామ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మా డాడీ అనగారికి అన్ఎడ్యుకేటెడ్. ఆ టైంలో చంద రూపంలో నా గ్రామ ప్రజలు, అమ్మాయిపల్లి గ్రామం, విప్నాల మండలం, కొల్లాపూర్ తాలూకా మాది. ఆ టైంలో అమ్మ నాన్న ఎవరు లేరు. ఎవరు లేని సమయంలో ఒక రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు ఎంట్రన్స్కు పోవడానికి కూడా ఛార్జ్ లేని సమయంలో మనిషికి చంద రూపంలో వేసుకొని నన్ను ఒక ఎంట్రన్స్కు గ్రామ ప్రజలు పంపించడం. ద్వారా వాళ్ళ గ్రామ ప్రజలు ఏం కావాలంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా, కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నా. ఆ విధులకు కారణం కూడా మొట్టమొదటి మా గ్రామ ప్రజలకు చెప్పాలి. తల్లిదండ్రులకే చెప్తారు అందరు, కానీ తల్లిదండ్రుల కంటే మీరు మనం హెల్ప్ పొందిన వాళ్ళను మనం సహకారం పుచ్చుకున్న వాళ్ళం కాబట్టి వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అయితే ఆ విధంగా వాళ్ళ ఎంట్రెన్స్ పంపడం, సీటు కొట్టడం, మళ్ళీ వాళ్ళ కొరికి మేరకు ఏం కావాలంటే వాళ్ళే ఒక బిరుదు ఇచ్చేసారు. నువ్వు ఎప్పటికైనా డిపార్ట్మెంట్లో ఉండాలి, కానిస్టేబుల్గా ఉండాలి, సర్వీస్ చేయాలంటే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేర్చిన. అలాగే చెల్లెమ్మ కూడా కన్నా నువ్వు తప్పనిసరిగా రావాలి. నేను 1 year అయిపోయింది సోషల్ మీడియాలో మా బావ దేవుడు ఇచ్చిన బావాలని ఒక బంధాలు ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే తరంలో దేవుడు ఇచ్చిన బావాలు చెల్లెలు ఉన్నారు. అందరూ మన వాళ్ళ సహకారంతో ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నాం ఎక్కడో ఉన్నాం. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా పూర్ పీపుల్ అయినా, లేకపోతే అమ్మ నాన్న లేని పిల్లలైనా, తల్లిదండ్రులు అంటే ఇప్పుడు గ్రామాలలో కానీ ఏడ కానీ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ, ఇది బాయ్సా ఓన్లీ గర్ల్సా? ఇప్పుడు ప్రజెంట్ అన్న చిన్నగా మెట్టు అనుకుంటా ఎదుగుతున్నాం. ఇంకా దీనిపైన కొంచెం ఇంకా సుదీర్ఘంగా చర్చించుకొని దాన్ని తప్పకుండా మీకు మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మీ టీవీ ద్వారానే పిలిచి
చేయబోయే కార్యక్రమం కూడా వెలుస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించినాం, రిజిస్ట్రేషన్ ఒకటి ఏర్పడింది. దాని తర్వాత మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి వాళ్ళ సాయం అందలేకపోతుంటే మా దృష్టికి వస్తే మా దాంట్లో ఉన్న ఒక 10 రూపాయలలో 1% 2% స్వతహాగా అయినా ఖర్చు పెట్టి కొద్దిగా మొత్తం చేయలేకున్నా వాళ్ళకి చేతితో వాతుడుగా మామూలుగా ఉండడానికి మేము ఉండాలని మా చెల్లి సహకారంతో ఎన్నుకుండి మాకు ప్రోత్సహించింది. తప్పకుండా మేము మా చెల్లి మంచి కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు ఉండి ఆ దాన్ని సక్సెస్ చేయడానికి మేము కృషి చేస్తాం. వాస్తవానికి తెలంగాణ స్టేట్లో మరి స్టేట్ లెవెల్లో ఈరోజు లక్ష్మీప్రసన్న రిజిస్ట్రేషన్ జరిగింది. దాంతో పాటు మా కేకే న్యూస్ ద్వారా కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీ డొనేషన్ విషయంలో కానీ మీకు ఏం కావాలన్నా కానీ బియ్యం కానీ పప్పు కానీ మాకున్న సర్కిల్తోని మా ఛానల్ తరఫున మీకు ఫుల్ సపోర్ట్ చేస్తామమ్మా. మీ టెన్షన్ పడకూరి. మీకు ఎలాంటి సపోర్ట్ కానీ మా కేకే ఛానల్ ఫుల్ సపోర్ట్, మా టీం సపోర్ట్ ఉంటుంది. ఎనీ టైం మీకు ఏమన్నా ఆపద వచ్చినా కష్టాలు వచ్చినా మా ఛానల్ ఫోన్ చేసి కూడా మేము ఏమంటామని ఇప్పుడు లైవ్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క లైక్ షేర్ అండ్ థ్యాంక్ యూ.